వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎన్నికల ఫలితాలపై చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉండగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పారు మంత్రి బొత్స. వైసీపీకి 175 సీట్లు వస్తాయన్నారు. ఏపీ రిజల్ట్స్ కి సంబంధించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ కు బొత్స కౌంటర్ ఇచ్చారు. పీకే చెప్పినవన్నీ నిజమవుతాయా, ఆయన ఏమైనా బ్రహ్మ అంటూ విమర్శించారు. మరోవైపు ఏపీలో ప్రధాన నేతలంతా విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్నారని, ఇక్కడున్న నేతలు దీనిపై చర్చ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు టూర్ విషయాలు అనవసరం అనుకుంటే జగన్ టూర్ గురించి కూడా చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఎలక్షన్ రిజల్ట్స్కు ముందు హీట్ ఎక్కిన పొలిటికల్ కామెంట్స్పై వాళ్ళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, మొన్నటి ఎన్నికల్లో ఎర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. నిన్న మంత్రి బొత్స ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రశాంత్ కిషోర్ రెడ్డి బ్రహ్మ అండి, బ్రహ్మ బ్రహ్మ గారు బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్, ఆ రోజు మేము కూడా బ్రహ్మలో ఉంది, ఏదో తీసుకొచ్చాము. అది తర్వాత చూసాం తత్వం, ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్గా లేదు, ఇది వేస్తూ అనుకున్నాము. జిమ్కి అంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్గా వైసీపీ పార్టీ అయితే తప్పకుండా అధికారంలోకి వస్తుంది. 175 ఇస్తుంది. 9వ తారీఖుని విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని చెప్పని మోతాన్ని కూడా చెప్పడం కూడా మా పార్టీ తరఫున పార్టీ వ్యక్తిగా ఆ విషయం కూడా మేము చెప్పాం. అలాగే మిగతా పార్టీలు కూడా వారి ఆలోచనని, వారి అభిప్రాయాన్ని వారు పత్రికాముఖంగా చెప్పుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వాళ్ళకున్న ఇంకో ఛానల్ ద్వారా కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. నేను రోజు ఒక పత్రికలో బహుశా ఆంధ్రజ్యోతి అనుకుంటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద మళ్ళీ రాశారు. ఈ రాష్ట్రంలో విద్యా విధానం బాగులేదంటే మరి మన ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టాం కదా, ఏమని ఏదైతే జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో విద్యలో కానీ వైద్యంలో కానీ రిఫార్మ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మేము కొనసాగిస్తాం, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తామని మేము పెట్టాం. ఎన్నికల మేనిఫెస్టోలోని మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పెట్టలేదు, కూటమి ఎందుకు పెట్టలేదు? విధానాలు బాగులేనప్పుడు, ఈ విధానంలో డొంతం ఉన్నప్పుడు, ఈ విధానం వల్ల ప్రజలు నష్టపోతున్నప్పుడు దాన్ని మరి ఫ్లాగ్ చేసి చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలేదు? రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, మనం మంత్రి బొత్స వ్యాఖ్యలు చూసాం. 175 వస్తాయని మేము చెప్పాము, మాకు వస్తాయి అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పేది అంతా నిజమవుతుందా, ఆయన ఏమైనా బ్రహ్మ అని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ తర్వాత ఆ కామెంట్స్ ఆధారంగా కూటమి నేతలు, జనసేన కానీ బీజేపీ కానీ అలాగే టీడీపీ నేతలు కానీ మాట్లాడిన సందర్భం చూసాం. దానికి నిన్న మంత్రి కౌంటర్ ఇచ్చారు. సతీష్ అన్న, మీకు ప్యానెల్ ఉంటే చంద్రశేఖర్ గారికి నమస్కారాలు. నమస్తే అన్న. బొత్స గారు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నా బ్రహ్మ అన్నారు, ఈయన చిలక జోస్యం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నాం. బొత్స గారు ఏమన్నా చిలక జోస్యం ఏమన్నా చెప్తాడా? 175కి 175 గెలుస్తామని చెప్పి ఏందన్నా ఇది? అసలు మనం ఎక్కడున్నాం ఈ రోజు? బొత్స గారు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకారక ప్రదేశ్ గా మార్చినట్టు మీకు ఓటు అడిగే అర్హత కోల్పోయారు మీరు. ఈ రోజు ప్రజాక్షేత్రంలో మే 13 జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోవాలి అని జరిగినట్టు ఎన్నికలుగా మేము భావిస్తున్నాం. అంటే అధికారం నుంచి తప్పించాలని చెప్పే ఒక భావనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలింగ్ బూత్ లకు వెళ్ళి ఓటేశారని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి ఆయన రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు, కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కాబట్టి ఇట్లా 175 అంటున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు క్యూ లైన్ లో తెనాల్లో క్యూ లైన్ లో రావయ్య అంటే చంప మీద కొట్టే ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు. నిన్న మాచర్లో ఈవీఎంలు ధ్వంసం ఈవీఎంలు స్వయాన ఎమ్మెల్యే అభ్యర్థి దాదాపు నాకు తెలిసి 4వ పర్యాయం అనుకుంటా ఆయన ఎమ్మెల్యేగా. అంత సీనియర్ నాయకులు అంటే ఇలాంటి రౌడీలు గూండాలు అవసరం మన ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ కి. ఇక్కడ చంద్రగిరిలో, మా పక్కన చంద్రగిరిలో సమిట్ తో గన్మెన్ పై దాడి, హత్యా ప్రయత్నం అభ్యర్థిపై దాడి. అంటే ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి పరిపాలనకు అవసరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భానుప్రకాష్ రెడ్డి గారు, ఆ ఇన్సిడెంట్ల మీద ఆల్రెడీ సిట్ ఒక నివేదిక ఇచ్చింది, 150 పేజీల నివేదిక. మరి ఈసీ చర్యలు ఎలా ఉండబోతున్నాయని అది మనం వేరే అంశం, అది కూడా మనం మాట్లాడదాం. అంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్పేది ఖచ్చితంగా నిజమవుతుందని అంచనాలో మీరున్నారా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఇది ప్రజల తీర్పు.
అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాబోతోంది. ఇది దేశం మొత్తం భారతీయులు ఇచ్చినట్టు తీర్పుగా మేము భావిస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కారు, ఆంధ్రాలో, రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలు పడినటువంటి కష్టాలు, నష్టాల నుంచి బయట పడగలమని చెప్పి ఒక విశ్వాసంతోనే ఎన్డీఏ కూటమికి ఓటేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి 151 స్థానాలు గతంలో 2019లో ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకొద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మాకొద్దు ఆంధ్రప్రదేశ్ మంత్రుల పరిపాలన, మాకొద్దు మా ఎమ్మెల్యేల పరిపాలన, ఈ కమిషన్లు, ల్యాండ్, శాండ్, వైను, మైను అన్నిట్లో కమిషన్లు తీసుకున్నారు తప్ప మా గురించి ఆలోచించే మంత్రులు గాని, మా గురించి ఆలోచించే శాసనసభ్యులు గాని ఎవరు లేరు అని చెప్పి ఒక భావనకి వచ్చి ఈరోజు ఎన్డీఏకి పట్టం కడుతున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. మేము బొత్స గారి మారిగా మేము 175 గెలిస్తే మేము చెప్పట్లే, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఒక విశ్వాసంతో చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నికల రోజు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియని గమనించి మేము ఈ విధంగా బాగా మాట్లాడుతున్నాం తప్ప బొత్స గారి మారిగా మేము చిలక చూసి చెప్పట్లేదు. రైట్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ అనే మంత్రి బొత్స అంటున్నారు, వైసీపీ నేతలు అంటున్నారు. మరి మంత్రులు మాట్లాడుతుంది ఏమైనా చిలక జోస్యమో, మేమే గెలుస్తామని ఎట్లా చెప్తారు? పిక్చర్ అర్థమైపోయింది. ప్రశాంత్ కిషోర్ మాటలు నిజం అవ్వబోతున్నాయి అంటున్నారు భానుప్రకాష్ గారు, చంద్రశేఖర్ గారు. భానుప్రకాష్ గారికి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మీకు, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా శుభోదయం సార్. గుడ్ మార్నింగ్ అన్న. చిలక జోస్యం చెప్తుంది ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో పనిచేసింది, మహిళల్ని లక్షాధికారుల్ని చేసింది, రాష్ట్ర ఖజానాన్ని ప్రజల కోసమే ఖర్చు పెట్టింది, నాయకుల దగ్గరకు ప్రజలు పరిగెత్తేటటువంటి పరిపాలన నుంచి ప్రజల దగ్గరికి నాయకులు వెళ్ళేటటువంటి పరిపాలనని తీసుకొచ్చింది. ప్రజా వ్యవస్థలో ఒక గొప్ప మార్పుని, ప్రజలకి ఏ విధంగా మంచి జరుగుతుందంటే ఆ విధమైనటువంటి పరిపాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించింది. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున ఇచ్చి ఓట్లు వేశారు. మహిళలకి విపరీతమైన లబ్ధి మా ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మాకు అనుకూలంగా ఓటు వేశారని మేము చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి వ్యాఖ్యల్ని మేము చేస్తున్నాం. మరి ఎన్డీఏ కూటమి ఏమి చేసిందని ఎన్డీఏ కూటమికి మళ్ళీ ఓట్లు వేయాలి? ఒకసారి చెప్పాలి కదా. 600 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో భాగస్థులైనటువంటి ఈ ఎన్డీఏ కూటమి సభ్యులు ఆ రోజు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెయ్యనప్పుడు మాట్లాడలేనటువంటి ఈ అసమర్థ ఎన్డీఏ కూటమి నాయకులు ఆ రోజు ఏమీ చెయ్యలేదు కాబట్టి ఇవాళ వారి వైపున ప్రజలు లేరని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో లాంచింగ్లోనే వాళ్ళు భాగస్వాములు కాలేకపోయారంటే ఆ పార్టీ మీద వారికి ఎంత అపనమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎలా దగా చేస్తుంది, ప్రజల్ని ఎలా వంచిస్తుంది, ప్రజల్ని ఈ మేనిఫెస్టో రూపంలో ఎలా మోసం చేయబోతుంది అది ఎన్డీఏ గ్రహించింది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరు కూడా దానికి సపోర్ట్గా రాలేదు. మరి అలాంటి ఒక కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ పార్టీయే ఆ మేనిఫెస్టోని నమ్మకపోతే తెలుగు ప్రజలు ఎందుకు నమ్ముతారు? తెలుగు ప్రజలు అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా దగాపడ్డారు, దోపిడీ చేయబడ్డారు. దుర్మార్గంగా పరిపాలనని అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజలు చీత్కరించుకున్నారు. కాబట్టి 23 సీట్లకి ఆ పార్టీని పడవేసి నెట్టివేశారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ వారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మంచి ఏంటి, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మేలేంటి, అభివృద్ధి ఏంటి, ఫండ్ ఏంటి, అశాస్త్రీయంగా విడదీసినటువంటి రాష్ట్రానికి వీళ్ళు చేసినటువంటి మంచి ఏంటి? ఒక ఉక్కు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి నడిపించడానికి చూయించారా? దీనికి సమాధానం వారు చెప్పి వారికి ఎందుకు ఓట్లు ప్రజలు వేశారో చెప్తే బాగుంటుంది. ఇవాళ రాష్ట్రంలో వారే చెప్తున్నారు కావాలి జగన్, రావాలి జగన్ అని ప్రజలు ఎన్నుకున్నారని. ఎస్, ఇప్పుడు కూడా కావాలి జగన్, రావాలి జగన్ అనుకున్నారు కాబట్టే పెద్ద ఎత్తున 90% ఈ దేశంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి రాష్ట్రంగా ఏపీ రాష్ట్రం ఉంది. ఎందుకు ఉంది అంటే ఇచ్చినటువంటి పథకాలు, సాధించినటువంటి ప్రగతిని బట్టి అలా ముందుకు వెళ్తుందని మేము చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రశేఖర్ గారు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముందు మీ రెండు పార్టీల మధ్య కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఇదే తరహా మాటలతో నడిచింది. అంటే భారీగా నమోదైన శాతం మాకే అనుకూలం అనేది కూటమి నేతలు చెబుతున్నది. రెండోది ప్రశాంత్ కిషోర్ కూడా తర్వాత ఇంటర్వ్యూలో చెప్పారు, 4వ రౌండ్కు వచ్చేసరికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాస్తవం అనేది బోధపడుతుంది అనే తరహా వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడని ఒక కామెంట్ చేశారు. అవే నిజం కాబోతున్నాయి
ఆంధ్రప్రదేశ్లో పిక్చర్ అలాగే ఉందని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అంటున్నారు. ఇవాళ ఒక పీకేని పక్కన పెట్టుకొని ఉన్నారు వీళ్ళు, ఇంకొక పీకే తోటి అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. ఈ ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. దాని భవిష్యత్ ఏంటో ఒకసారి చెప్పమనండి. బీహార్ లో పెట్టుకున్నటువంటి జన్ సూరజ్ అభియాన్ అనేటటువంటి పార్టీ పరిస్థితి ఏంటి? ఒక ఎంపీగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి, తనకై తన సొంతంగానే గెలవలేనటువంటి ఈ వ్యక్తి గతంలో అనేక రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పిన ప్రతిసారి ఓడిపోయింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం, ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి తొత్తుగా మారుతున్నటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ మాటలకి విలువ ఎక్కడుంది? ఒకసారి కాంగ్రెస్ తో, ఒకసారి ఇంకొక పార్టీతో పొత్తులు పెట్టుకొని ఎత్తులు వేసేటటువంటి ఈ జిత్తులు మారిన ఈ పీకే గారు చెప్పేటటువంటి మాటలకి ఎలాంటి శాంక్టిటీ లేదు. ఎందుకంటే వారు చెప్పిన అనేక రాష్ట్రాల్లో ఓడిపోయింది. మరి ఇతను చెప్పేది నిజమని వీళ్ళు నమ్ముతున్నారంటే అజ్ఞానంతో మాట్లాడడమే తప్ప ఇంకోటి. 2019 ఎన్నికల టైంలో మీరు కూడా ఆయన్నే కీలక స్ట్రాటజిస్ట్ గా వాడుకున్నారు కదా సార్, పని చేశారు వైఎస్ఆర్ సార్. అతను ఒక వ్యాపారి, పొలిటికల్ వ్యాపారం చేయడం అతనికి ఉన్నటువంటి వృత్తి. ఆ వృత్తిలో భాగంగా మా ఒక పార్టీ ఖచ్చితంగా ఎవరైతే రాజకీయంగా ఒక వేదికని ఎంచుకొని ఉన్నారో ఆ సపోర్ట్ తీసుకున్నాం, వాస్తవమే. ఆ తర్వాత తన యొక్క పరిస్థితిని గమనించిన తర్వాత మేము మళ్ళీ డివియేట్ అయ్యాం. ఇవాళ అతని దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు ఈ దేశంలో చాలా చోట్ల చాలా పార్టీలకు పనిచేస్తున్నారు. అలాగే మాకు పనిచేసేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ చాలా స్పష్టంగా బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తుంది. దీనిలో వీళ్ళకి ఎందుకు సందేహాలు రావాలి? ఏ విధంగా వాళ్ళు పీకే గారిని మోయాలని అనుకుంటున్నారో మోసుకోమనండి. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇదే నోర్లు పీకే గారిని తిట్టాయి. ఇవాళ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుంటే మళ్ళీ పొగుడుతున్నాయి. అంటే నరం లేని నాలిక ఎటైనా మెలికలు తిప్పటం అనేది ఈ ఎన్డీఏ కూటమి నాయకులకి అలవాటుగా మారిపోయింది. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఎన్డీఏ కూటమి నేతలకి నరం లేని నాలిక ఉంది, ఎటైనా మడతలు తిప్పుతారు. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు ప్రశాంత్ కిషోర్ పైన ఒకలాగా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు అంటున్నారు. వాస్తవాలు మాట్లాడుతున్నాం మేము. అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ మన వైసీపీ పార్టీ. రోజు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి కళల ఆనందం కోసం మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళ వల్ల ఏమి ఒరిగింది ఏమి లేదు రాష్ట్రానికి. నేను ఒక మాట్లాడుతూ చెప్పదలుచుకున్న చంద్రశేఖర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారు అంత చేశారు ఇంత చేశారనరే, గెలిచిన ఈ 151 మంది ఎమ్మెల్యేల్లో ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారయ్యా? వాళ్ళ నియోజకవర్గ సమస్యల కోసం చర్చించేదానికి ఎంతమంది మంత్రులతో రివ్యూ చేశారు? ఏమి లేదు. తాడేపల్లి ప్యాలెస్ గా పరిమితమైనట్టు ముఖ్యమంత్రి అక్కడికే వాళ్ళ ఇంటి అక్కడికే పరిమితం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఈ రోజు భానుప్రకాష్ రెడ్డి గారు పోలింగ్ ముందు మీరు వాళ్ళు ఇవన్నీ మాట్లాడేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మేమే గెలుస్తామని వాళ్ళు, లేదు మేమే గెలవబోతున్నామని మీరు. ఈ లెక్కల మీద డిబేట్ నడుస్తుంది. ఈ లెక్కలు ఖచ్చితంగా మేము అనుకున్నట్టు ప్రజలు మాకు ఎన్డీఏకి అనుకూలంగా ఓటేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. వీళ్ళు మేకపోతూ గంభీరం వీళ్ళు. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత అధికార పార్టీ నుంచి చాలా మంది కార్యకర్తలు గాని నాయకులు గాని వెళ్ళిపోతున్నారు. అందుకని ఈరోజు దౌర్జన్యాల పేరుతో తమ కార్యకర్తలను ఉసిగొలిపి పోలీస్ కేసుల్లో బంధించి కేసుల చుట్టూరు వీరి చుట్టూరు ప్రదక్షిణ చేసే దిశగా వీళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది. అందులో భాగంగా లీడర్లు ఏమో ఏసీ రూమ్ లో కూర్చున్నారు, కార్యకర్తలను భుజం తట్టి పంపించి వాళ్ళు జైలుకి పంపిస్తున్నారు. అది అధికార పార్టీ. దాదాపు మొన్న 33 కేసులు రిజిస్టర్ చేస్తే 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో 1360 మంది మీద కేసు నమోదు చేస్తే 126 మంది 124 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. దాంట్లో మొత్తం అధికార పార్టీ వాళ్ళే కదా, 90% అధికార పార్టీ వాళ్ళే కదా. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఆందోళన ప్రదేశ్ గా మార్చింది ఎవరు? అధికార పార్టీ వాళ్ళు కాదా? ఓటమి భయంతో ప్రజలు ఓటు వేయలేదని చెప్పి మహిళలను కూడా కొడుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రజల తీర్పు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతోంది. కసితో ఓటేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కసితో ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విసిగిపోయి ఈ 5 సంవత్సరాల కాలంలో భయపడి బ్రతికారు వాళ్ళు. ఈ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు కసితో ఓటేశారు. కాబట్టి ఆ ఓటు ఎన్నికల్లో కూడా ఈవినింగ్ చాలా ఎక్కువసేపు ఓటింగ్ జరిగితే ఇదంతా పసుపు కుంకుమ ఓటింగ్, మహిళలు నా సంక్షేమ పథకాలకు నచ్చే ఓటేశారని తెలుగుదేశం పార్టీ చాలా లెక్కలు వేసి మేము అధికారంలోకి వస్తామని చెప్పారు. అలాగే కేబినెట్ మీటింగ్ సంబంధించి కూడా దాన్ని ఒక డేటు ఫిక్స్ చేసిన సందర్భం, చంద్రబాబు వ్యాఖ్యలు కూడా ఆ సందర్భంలో చూసాం.
ఎవరు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా ప్రజలు ముహూర్తం డిసైడ్ చేసేస్తారన్నా. ఓకే, ఆయన 7వ తేదీని ఒక అర్థం అంటారు, విశాఖపట్నంలో చెప్తారు. నిన్న మంత్రి బొత్స అది కూడా అన్నారు, 9వ తారీఖున విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం 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 అని అంటున్నారు. 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేది ఖాయం ఖాయం ఖాయం. ఓకే, ఖచ్చితంగా ఇది ఊరికే మాటలు మేము మాట్లాడితే మా చెప్పట్లా. మళ్ళీ 4వ తేదీ మనం కూర్చుందాం, చంద్రశేఖర్ గారితో కూర్చుందాం. ఆ రోజు అంటారు, అరే ఆ రోజు నేను మాట్లాడిన తప్పు, ప్రజలు ఇచ్చిన తీర్పు ఆ రోజు చెప్తారు. ఈరోజు వాళ్ళ మళ్ళీ స్టేట్మెంట్ చెప్తాను చూడండి, అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, ఓటమి భయంతోనే అల్లర్లు పాల్పడుతున్నారు అన్న అంశాన్ని ఒకటి తెరపెందుకు తెస్తున్నారు. రెండోది, ఓటమి అర్థమైపోయింది కాబట్టి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాస్తవం అర్థమైంది, ప్రజలు కసితో ఓటు వేశారు. ఇంత టర్న్అవుట్, పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఇంత టర్న్అవుట్ అవ్వటం కూడా మా గెలుపుకు అదొక సంకేతం అంటున్నారు భానుప్రకాష్ గారు. పాపం భానుప్రకాష్ గారు ఏ పార్టీ అయితే తిట్టిందో వీళ్ళ నాయకుడిని, ఏ పార్టీ నాయకుడైతే చెప్పలేని భాషతోటి మాట్లాడాడో వాళ్ళతో పొత్తు పెట్టుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఆ పార్టీకి ఒక నాయకుడు. తెలుగుదేశం అనేటటువంటి పార్టీ బీజేపీని తిట్టనటువంటి మాట లేదు, బీజేపీ యొక్క నాయకుడిని మాట్లాడినటువంటి మాట లేదు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటే ఏ విధమైనటువంటి పరిస్థితిలో బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే అంత దిగజారినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏం చిత్తశుద్ధి ఉంది? అలాంటి ఇవాళ ఉత్తరాంధ్రలో సార్ బీజేపీ పరిపాలిస్తున్నటువంటి అనేక రాష్ట్రాలు మీరు తీసుకోండి. ఉత్తర భారతదేశంలో బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో హింసాకాండ, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద చేస్తున్నటువంటి దాడులు, ఇది ఆఫ్ఘనిస్తాన్ లో, ఏపీలో ఉన్నావా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నావా అని వారు ఏదైతే వ్యాఖ్య చేశారో వారు ఊహించుకోవాలి, వారు ఆలోచించుకోవాలి, ఎలాంటి పార్టీలో వాళ్ళు బతుకుతున్నారో ఆలోచించుకోవాలి. ఎలా చిచ్చులు పెట్టి ఎలా దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తిగా బీజేపీ పార్టీ మారిందో, ఏ విధమైనటువంటి మారణకాండ ఉత్తర భారతదేశంలో వారు సృష్టించారో ఒక్కసారి ఆలోచిస్తే గణాంకాలు కూడా చెప్తున్నాయి, క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఎంత పెట్టరేగిపోతున్నారో బీజేపీ మూకలు అనేక సందర్భాల్లో తాటితల్లమయ్యాయి. ఇవాళ ఏపీలో ఒక చిన్న మచ్చలేనటువంటి పరిపాలన అందించినటువంటి జగనన్నకు పట్టం కట్టడానికి దీనికి కావాల్సినటువంటి డేటా మేము చెప్పాం, మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఒక రాష్ట్రం 2 సంవత్సరాలు కరోనా వెళ్లిపోయిన తర్వాత 4,75,000 కోట్ల రూపాయలని డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతి ద్వారా వివిధ రూపాలలో ప్రజలకు అందించినటువంటి ఒక్క ప్రభుత్వం ఉంటే ఛాలెంజ్ చూపించమనండి. 130 హామీలు ఇచ్చి 129 హామీల్ని సంపూర్ణంగా అమలు పరిచినటువంటి ఒక్క రాష్ట్రం ఉంటే చెప్పమనండి. ఒక్కటంటే ఒక్క పథకం తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 మధ్యలో వీరు భాగస్వామిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఒక్క పథకం పేరు చెప్పండి. మరి ఇంతటి దుర్మార్గాన్ని సృష్టించినటువంటి, దగాన్ని సృష్టించిన, దోపిడీని చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు అండగా ఉంటారో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. భానుప్రకాష్ గారు, నిన్న మంత్రి బొత్స ఈ కామెంట్స్ కూడా చేశారు. మేము మేలు చేస్తేనే మాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అడిగారు. ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు ఇప్పటివరకు అడగలేదు. జగన్ ఓటు అడిగినట్టు మోదీ కూడా అడగలేకపోతున్నారు. రామాలయం, ముస్లిం రిజర్వేషన్ ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నారు. విజయంపై ఎవరి ధీమా వారికి ఉందని ఆ కామెంట్ కూడా చేశారు ఆయన. బొత్స గారికి మతిమరిపి ఏమైనా ఉందేమో. ఒకసారి నరేంద్ర మోడీ గారు పబ్లిక్ మీటింగ్స్ లో గానీ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడమని చెప్పండి. డెవలప్మెంట్ అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకోబోతున్నాం, అన్ని రంగాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకోబోతున్నాం, అందుకు మాకు ఓటేయండి. ఎస్, రామాలయం 500 సంవత్సరాలు భారతదేశం నుండి హిందువులు ఎదురు చూస్తున్నట్టు ఒక శుభ సందర్భం దాన్ని కట్టాం. అడిగితే తప్పే ఉంది, కోర్టు ద్వారా క్లియర్ చేయించుకొని కట్టాం, దాని తప్పే ఉంది అంటున్నా. అడగకూడదా? రాముడి పేరు చెప్పి మేము ఓటు అడగకూడదా? రామాలయ నిర్మాణం ఆ భారతీయ జనతా పార్టీ అజెండాలో ఉంది, దాన్ని నెరవేర్చాం. వీరి మార్గా అబద్ధపు ప్రచారాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుడు ఊపులో మేము తీసుకోలేదు. ఈరోజు వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు యూకే కాదు పోవాల్సింది, యూపీ పోవాల్సింది. ఏ విధంగా యూపీలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు, ప్రజలకు అండగా, తోడుగా, నీడగా ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో ఒకసారి పోయి చూడమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారుగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మారుగా ప్రతిపక్షాల మీద, పత్రికల మీద, ప్రజల మీద అరెస్టులు, కేసులు, దొంగీలు,
చంపడాలు ఇది ఎక్కడ జరగట్లేదు, భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా అరాచక ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత అధికార పార్టీకి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయినామంటున్నారు వారు. ఆంధ్రప్రదేశ్ ని అప్పుడు తప్ప అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అదే పరిస్థితి గత 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, మరి ఎందుకు ఈ అంశాలని హైలైట్ చేయలేదు? ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గత అనేక సందర్భాల్లో మేము మాట్లాడడం జరిగింది. ప్రశ్నించడం వేరు, కేంద్రం రెస్పాండ్ అవడం వేరు. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ స్థాయిలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు, ఆ స్థాయిలో అరాచకాలు జరుగుతాయని అనుకున్నప్పుడు ఎందుకు కేంద్రం స్పందించలేదు? ఎందుకు స్పందించలేదని ఎన్ని పర్యాలు కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగారు. మీరు గైడ్ లైన్స్ పాటించట్లేదని ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాన్ చేసింది కదా. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విధంగా ఏ విధంగా ఉంది కేంద్ర సహకారంతో అని చాలా సందర్భాలు ఇదే తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అధిగమిస్తామని చెప్పి కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వాన్ కూడా చేయడం జరిగింది. అందుకనే చెప్తున్నాం కదా, ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంది జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లిక్కర్ మీద అసలు చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, లిక్కర్ మీద అప్పు తెచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి ఘనత. మీరా ఎన్నికల తర్వాత చాలా మంది జైలుకి వెళ్తారు అంటున్న ఒక కామెంట్ చేస్తున్నారు. అలాగే అటు పాలన చూసి ఓటేయండి అని మోదీ కూడా అడిగారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదంటున్నారు. ఈ భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి ధైర్యం చేయలేదు. మీకు మంచి జరిగితేనే, మా ప్రభుత్వం ద్వారా మేలు జరిగితేనే ఓటేమని అడిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు కానే కాదు. రీసెంట్గా కూడా మోడీ గారు హిందూయిజాన్ని ప్రస్తావిస్తూ వారు హిందూయిజాన్ని ప్రోత్సహించేలాగా వ్యాఖ్యలు చేసింది. ఇది ప్రపంచం చూస్తుంది. వీరు భానుప్రకాష్ గారు చేయట్లేదు అన్నంత మాత్రాన అబద్ధం అయిపోదు కదా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం అత్యధికమైనటువంటి నేరాలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మొదటి 3 రాష్ట్రాల్లో ఉంది. మొదటి 3 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉంది. మరి ఎలా బుకాయిస్తారు? ఏ నోటితోటి మాట్లాడతారు? 18వ స్థానంలో ఉన్నటువంటి ఏపీ రాష్ట్రాన్ని ఏ విధంగా మాట్లాడతారు? జిఎస్డిపి, దేశ జిఎస్డిపి 7.5% ఉంటే 11.43% తోటి ఏపీ రాష్ట్రం జిఎస్డిపిలో నంబర్ 1 స్థానంలో ఉంది. విద్యా వ్యవస్థలో నంబర్ 1 స్థానంలో ఉంది. అగ్రికల్చర్ లో 5వ స్థానంలో ఉంది. ఏ దానితోటి పోటీ? పారిశ్రామిక విధానంలో నెంబర్ 1 లో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉంది. అప్పుల్లో 8వ స్థానంలో ఉంది. ఏ విధంగా ఏ నోటితోటి మాట్లాడతారు? ఏ రికార్డ్స్ తీసుకొని మాట్లాడతారు? నేను ఇందాక చెప్పినట్టుగా నరవలేని నాలిక ఎటైనా మడతలు పెట్టడం ఒక్క ఎన్డీఏకే మాత్రమే చెల్లుతుంది. ఏ పార్టీ అయితే తిట్టిందో, ఏ పార్టీ అయితే దగా చేసిందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న నీచ స్థితిలో ఉన్నటువంటి ఎన్డీఏకి మాట్లాడే అధికారం లేదు. మొట్టమొదటిగా. రెండవది అలాంటి వాళ్ళు మీ పార్టీలో పెట్టుకున్నారు. బొత్స గారు జగన్మోహన్ రెడ్డి బొత్స గారిని మాట్లాడే స్థాయి మీకు ఎక్కడుందండి? బొత్స గారిని మాట్లాడేటటువంటి స్థాయి మీకు ఎక్కడుంది? మాట్లాడద్దు. తెలంగాణలో ఏ విధమైనటువంటి పార్టీ తోటి తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది? మీకు వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని లోపాయికారికంగా పొత్తు పెట్టుకున్నటువంటి కొమ్ము గాయడానికి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజల కోసం ఆ పొత్తు కాదు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జరిగినటువంటి దాడులన్నీ ఎందుకు జరిగాయి సార్? ఎందుకు ఒకే కమ్యూనిటీ, ఎందుకు తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న చోట్ల ఎందుకు జరిగాయి? ఎందుకు 29 చోట్ల అధికారులను మార్చిన చోట్ల కేంద్ర సంస్థల్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కేంద్ర సంస్థల్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ సజావుగా జరగకుండా చేయాలనేటటువంటి కుయుక్తితోటి వారు చేసినటువంటి కూడా పక్కకు వెళ్లకుండా 12 గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లు
ప్రజలు మాకు రైట్ అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని సంకేతాన్ని ఇచ్చారు. ఇది వాస్తవం. రైట్ రైట్ ఖచ్చితంగా మంచి చేశాం కాబట్టి 175లో కరెక్ట్గా గెలవాలనుకుంటాం. ఒక 10-11 రోజులు ఉంది. మీలాగా ఒక 10 సీట్లకి 10-11 రోజులు ఉంది. లేదా 10 రైట్, సీట్ల చూద్దాం. కోసం ఒక 10-11 రోజులు ఉంది. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాం మేము చేయట్లేదు రైట్, కదా. రైట్, రైట్. 10-11 ఒక 10 రోజులు ఉంది. సీట్ల చూద్దాం. కోసం తాకట్టు పెట్టినటువంటి మీ పార్టీ రైట్, ఈ రైట్. రాష్ట్రానికి ఏం చేస్తుంది? ఓకే, ఓకే. ఈ రాష్ట్రానికి ఏం చేస్తుంది? రైట్, రైట్. టైం కూడా అయింది. మీకేం భానుప్రకాష్ గారు. మా పార్టీ విషయంలో మీకేం సంబంధం? మీరు చూసుకోండి. ఓకే, ఓకే, ఓకే. వచ్చాక ఏం ఈ మాట్లాడారో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకసారి సంబంధం వీడియో తీసి కదా. మనం మాట్లాడండి. రాష్ట్రానికి సంబంధం వచ్చాక కదా. ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఏం 10 సీట్ల కోసం అమ్మి ఒక్కసారి చూసి వేసుకున్నటువంటి పార్టీ మళ్ళీ మాట్లాడండి. రైట్, రైట్, రైట్. ఊరికే వెనక్కి తీసుకొని వచ్చేది కాదు. ఓకే, ఓకే. ఊరికే రైట్. వెనక్కి తీసుకొని వచ్చేది కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. దయచేసి వాస్తవాలు తెలుసుకొని ఇదే మాట్లాడండి. వాస్తవం. వచ్చా ఇదే సత్యనారాయణ వాస్తవం. ఏ విధంగా తెలుగుదేశం రైట్. పార్టీకి ముఖ్యమంత్రిని విమర్శించారు? థాంక్యూ, ఎలక్షన్స్ లో మీ యొక్క కేంద్ర సంస్థల్ని అడ్డం పెట్టి సహకరించడానికి తప్ప మీ యొక్క పొత్తు వల్ల ప్రజలకు ఒరిగినటువంటి మంచి ఏంటి, ఓకే. మీరు చేయబోయే మేలేంటి, మీ ఉమ్మడి మేనిఫెస్టోలో రైట్, మీరు రైట్. థాంక్యూ, ప్రజలకు థాంక్యూ. చేస్తున్నటువంటి మంచి ఏంటి చెప్పాలి కదా. ఓటేశారు ప్రజలు, మీకు వ్యతిరేకంగా ఓటేశారు ఆంధ్రప్రదేశ్ రైట్, రైట్. రాష్ట్ర చూద్దాం, చూద్దాం. ఇంకా 11 రోజులు ఉంది కాబట్టి 11 రోజులు ఉంది కాబట్టి భానుప్రకాష్ గారి మాట నిజం అవుతుందా, చంద్రశేఖర్ గారి మాట నిజం అవుతుందా, ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ, ప్రశాంత్ కిషోర్ చెప్పేవి నిజం అవుతాయని మంత్రి బొత్స కూడా నిన్న కామెంట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే మంత్రి బొత్స నిన్న మరో కామెంట్ కూడా చేశారు. అంటే ఎవరి గెలుపులకు సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి, ఎవరి ధీమాలు వాళ్ళకున్నాయి, ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. కానీ ఒక అంశాన్ని టార్గెట్ చేసుకుని పదే పదే మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుందన్న కామెంట్ కూడా ఆయన చేశారు. గెలుపుపై నిజంగా అటు కూటమి కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి ఇంకా 11 రోజుల్లోనే మనకి అటు కౌంటింగ్ ప్రక్రియ 4వ తారీఖున జరగబోతుంది కాబట్టి బట్ ఏం జరగబోతుంది నిజంగా. నిన్న ఇంకో కామెంట్ కూడా మనం చూడాలి. మంత్రి బొత్స తన రాజకీయ జీవితంలో ఎంత అన్సర్టినిటీ ఎప్పుడు నేను గమనించలేదన్న ఒక వ్యాఖ్య కూడా చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో నిజంగా కూడా ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారన్న వాతావరణం ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికెక్కడ ఎవరిలో లేనిపోని అనుమానాలు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా రెండోసారి, లేదంటే కూటమి వస్తుందా, ఆ జిల్లాలో అలా జరిగింది కదా, ఈ జిల్లాలో ఎలా జరిగింది కదా అంటూ విపరీతంగా లెక్కలు వేసుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. బట్ అంతకుముందు అంటే 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఒక నెల రోజుల ముందే కొంత వాతావరణం ఏ పార్టీ వస్తుందన్న దానిపైన దాదాపు అందరూ వన్ సైడ్గా చెప్పిన పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ అన్సర్టినిటీ కంటిన్యూ అవుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు.